ఓం సాయిరామ్. ఈరోజు సాయి స్ఫూర్తిలో అహంకారం మనలను దైవానికి దూరం చేస్తుంది. మనం మంచి దారిలో నడవడానికి పెద్దలు ఏర్పరిచిన మార్గదర్శక సూత్రాలలోనిది ధర్మ మార్గం. వాటిని పాటిస్తే ధర్మస్వరూపుడైన దైవానికి దగ్గరవుతాం. కర్తవ్య నిర్వహణ అనేది కేవలం యాంత్రికంగా అంటే చెయ్యాలి కనుక చేశాం అనే విధంగా ఉండకూడదు. రోగికి మందిచ్చే వైద్యుడు మందుతో పాటు ధైర్యవచనాలను కూడా పలకాలి. సాయినాథుని వద్దకు ఎందరో చెడు అలవాట్లు ఉన్నవారు, రోగులు, పాపులు వస్తూ ఉండేవారు. సాయినాథుడు వారిని ప్రేమతో మందలించి మంచి దారిలోనికి తెచ్చేవారు. అంతేకాని కళ్ళెర్ర చేసి వారిని దూషించేవారు కాదు. మనం కూడా తోటివారి బలహీనతలను క్షమించి వారికి ధైర్యం చెప్పి నిజాయితీతో నిలబడగల శక్తిని, చేయూతను వారికి ఇవ్వాలి. ఇలా చేయడానికి ప్రేమ నిండిన హృదయం కూడా కావాలి. కేవలం కార్యదీక్ష ఉంటే చాలదు కదా. మరి మనందరం అలా చేద్దామా మరి?